తీసుకొచ్చాడంట? అయితే అక్కడ మనము యాకోబు సందర్భంలో ఆదికాండం 32లో చూసేది ఏంటంటే, అక్కడ దేవదూతల సమూహము తనని కలుసుకుంది. అందుకని అక్కడ ఏమని పేరు పెట్టాడు ఆయన? యాకోబుకి ఆదికాండం 32లో అక్కడ దేవదూతలు ఎలాగైతే ఇదయ్యారో, అరణ్యంలో ఉన్నటువంటి దావీదుకు కూడా ఒక ముగ్గురు దేవదూతల్లాగా వచ్చారు. అది కూడా ఎక్కడ? ఖచ్చితంగా మహనయీంలో ఉన్నప్పుడే. సో అక్కడ యాకోబుకి దేవదూతల సహాయం అందినట్టుగా ఇక్కడ ముగ్గురు దేవదూతల్లాగా వచ్చారు, కానీ వీళ్ళు మనుషులే. ఎవరెవరు వచ్చారంట? ఒకటి నాహోష్ వచ్చాడు, తర్వాత షోబి వచ్చాడు. ఓకే, సరే, నాహోష్ కుమారుడైన షోబి వచ్చాడు. ఆ తర్వాత రెండవదిగా మనం చూస్తే మాకీర్ వచ్చాడు, మూడవదిగా బర్జిల్లై. ఈ ముగ్గురు కలిసి వాళ్ళు, ఇది మనము 17వ అధ్యాయము చివరి 2 వచనాలలో చూస్తాం. ఓకే, 27, 28, 29 ఆ 3 వచనాలు. కాబట్టి షోబి వచ్చాడు, మాకీర్ వచ్చాడు, ఆ తర్వాత బర్జిల్లై వచ్చాడు. వచ్చినప్పుడు వీళ్ళు ఏమేమి తీసుకొచ్చారు? లిస్ట్ ఉంది అక్కడ 28వ వచనంలో. పరుపులు తెచ్చారు, పాత్రలు తెచ్చారు, కుండలు తెచ్చారు, గోధుమలు, యవల పిండి, వేచిన గోధుమలు, కాయధాన్యములు, చిక్కుడుకాయలు, పేలాలు, తేనె, వెన్న, గొర్రెలు, జున్ను ముద్దలు. అసలు మామూలుగా లేదు అది డైట్. హెల్దీ డైట్ కదా అదంతా. పడుకోవడానికి పరుపులు తెచ్చారు. కొన్నేమో ఉన్న పొలంగా తినేసే ఐటమ్స్ ఉన్నాయి, కొన్నేమో వండుకొని తినే ఉన్నాయి. కాబట్టి వండుకునే పాత్రలు కూడా తెచ్చారండి. సరే, ఇప్పుడు సమస్యలో ఉన్నప్పుడు ఇట్లాంటి ఒక సహాయం చేస్తే అది ఎట్లా ఉంటుంది అసలు? అంత ఈజీనా? అన్నీ బాగున్నప్పుడు ఏదన్నా ఒకటి చేసినా కూడా అదేం పెద్ద లెక్కలోకి రాదేమో కానీ అవసరతలో ఉన్నప్పుడు, ఇబ్బందిలో, అందులోనూ అరణ్యంలో అవస్థల్లో ఉన్నప్పుడు వీళ్ళు వచ్చి అక్కడ దావీదుకి సహాయం చేయటం అనేది ఎలాంటిది? చాలా ఇంపార్టెంట్ అది. ఇప్పుడు అంతా అయిపోయింది, అబ్షాలోం చనిపోయాడు, ఇప్పుడు రాజు వెనక్కి వస్తున్నాడు. ఇప్పుడు మళ్ళీ ఈ బర్జిల్లై అనేటువంటి వ్యక్తి, ముందు వరుసగా మనం లిస్టు చూసుకుంటా వచ్చాం ఎవరెవరు ఆయన ఎదుర్కోవడానికి వస్తున్నారు. ఇప్పుడు లిస్ట్ లో నెక్స్ట్ ఎవరు వచ్చారు? బర్జిల్లై. బర్జిల్లై వచ్చి రాజుతో ఏమంటున్నాడు? రాజు అంటున్నాడు, నువ్వు నాతో కూడా రా అని అంటున్నాడు. బర్జిల్లై గురించి ఇచ్చిన డిస్క్రిప్షన్ కూడా చూడండి. 32వ వచనంలో ఏముంది? ఆయన ఏజ్ 80 సంవత్సరాలు. ఆ తర్వాత భౌతికంగా ఆలోచన చేస్తే అతడు అధిక ఐశ్వర్యవంతుడు, చాలా ధనవంతుడు. బర్జిల్లై సాదాసీదా వ్యక్తి ఏమి కాదు, ఈయన చాలా ఐశ్వర్యవంతుడు. ఇంకా ఆయన గురించి ఏమనుంది? మనమేదో మహనయీము అనే ఒక ప్లేస్ ని చదివాము, కానీ దాని కంటిన్యూషన్ చూడండి. ఐశ్వర్యవంతుడు గనుక రాజు మహనయీములో ఉండగా అతనికి భోజన పదార్థములను పంపించుచూ వచ్చాను. ఇదేదో వన్ టైం యాక్ట్ కాదు. ఆయన మహనయీంలో ఎన్ని రోజులు ఉన్నాడు? ఎన్ని రోజులు ఉన్నాడు? ఎన్ని రోజులు ఉన్నాడండి? దానికి అంతసేపు ఆలోచించక్కర్లా, తెలియదు. బైబుల్ సైలెంట్ గా ఉన్న దగ్గర మనం సైలెంట్ గా ఉండాలి. ఓకే, మనమేమి సొంత భాష్యాలు అక్కడ చొప్పించాల్సిన అవసరం లేదు. కొంతకాలం ఉన్నాడు, అయితే ఒక రోజు అయితే కాదు, చాలా రోజులు అయితే ఉన్నాడు. కానీ ఇక్కడ ఆయన చేసిన పని కూడా ఇదేదో ఒక్కసారి సాయం కాదంట. ఏమనుంది అక్కడ? పంపించుచూ వచ్చాను. ఎన్నిసార్లు పంపించాడో కూడా మనకు తెలియదు. దావీదు మహనయీములో ఉన్నంత కాలము కూడా ఈ బర్జిల్లై ఏం చేస్తా ఉన్నాడు? దావీదు ఒక్కడే కాదండో, ఈ దావీదుతో ఎంతమంది ఉన్నారు? తక్కువ మంది ఏమి లేరు. కెలేతీయులు, పెరేతీయులు, వీళ్ళందరూ కలిసి వెళ్ళిపోయారు. దావీదు పక్షంగా ఉన్న వాళ్ళందరూ ఊరు వదిలేసి దావీదుతో వెళ్ళిపోతే అది ఒక ఊరులాగా ఉంది ఒక రకంగా మాట్లాడితే. అంతమంది ఉన్నారు దావీదుతో. అంతమందికి పంపించుచూ వచ్చాను అంటే ఎంత ఖర్చు అవ్వాలి మరి? ఏదో స్విగ్గీలో, జొమాటోలో ఒక ఫ్యామిలీ ప్యాక్ పెడితే సరిపోతుంది ఆర్డర్. అంతమందికి పంపించుచూ వచ్చానంటే బర్జిల్లైకి ఎంత ఖర్చు అవుతుంది? అవునా కదా? కాబట్టి అనేక రోజులు మహనయీంలో ఉన్నంత కాలము కూడా ఈ బర్జిల్లై ఏం చేశాడు? దావీదుకి అతనితో కూడా ఉన్నటువంటి వారికి
ఈ విధంగా పంపిస్తూనే వచ్చాడు. సో ఇక్కడ మనం నేర్చుకోవాల్సినటువంటి పాఠాలు, మొట్టమొదటిగా బర్జిల్లై లైఫ్ నుంచి మనం నేర్చుకోగలిగినటువంటి లెసన్స్ ఏంటో చూద్దాం. ఆయన వాస్తవంగా అయితే బైబిల్ మనకు చెప్పేది ధనవంతుల గురించి. ఈయన అధిక ఐశ్వర్యవంతుడు అని బైబిల్ చెప్తుంది. ఐశ్వర్యం మంచిదేనా? దేవుడు డబ్బున్న వాళ్ళని ఏర్పాటు చేసుకున్నాడా లేదా? ఎవరినైతే మొట్టమొదటిసారి పిలిచి నీ వల్ల లోకం అంతటిని ఆశీర్వదిస్తాను అని చెప్పాడో ఆ అబ్రహాము ధనవంతుడా కాదా అప్పటికే? అవునా కదా? యోబున్నాడు, ధనవంతుడా కాదా? అవునా? బైబిల్లో దేవుడు అనేక మంది డబ్బున్న వాళ్ళని ఆయన ఏర్పాటు చేసుకొని ఈవెన్ వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ధనాన్ని కూడా ఆయన మహిమ కొరకు ఎలాగ వాడుకోవాలో ఆయన వాడుకున్నాడు. కాబట్టి బర్జిల్లయ్య ఆయన దగ్గర ఉన్నటువంటి ఐశ్వర్యము, మనం ముందుకెళ్తే నెక్స్ట్ 22లో ఒకడు వస్తాడు, ఆడు కూడా ధనవంతుడే. ఆయన పేరేంటి? అబిగైల్ భర్త నాబాలు, ఆయన కూడా ధనవంతుడే. ఆడెవడు అంటున్నాడు, ఎవరిని? దావీదుని. అక్కడ మేము కాపాడామయ్యా, నీ గొర్రెలందరికీ మేమే గోడలాగా కాపలా ఉన్నామంటే ఆడెవడు అంటున్నాడు. సరే, ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన గురించి చూద్దాంలేండి. కాబట్టి అక్కడేమో అతను తనకున్నటువంటి ధనంతో ఈ రాజుని సేవించలా, కానీ బర్జిల్లయి తన దగ్గర ఉన్నటువంటి ఐశ్వర్యంతో ఏం చేశాడు? ఈ రాజుని సేవించాడు. దేవుడు మనకి ఐశ్వర్యం ఇచ్చేది దేనికి? డబ్బు ఇచ్చేది దేనికి? ఇక్కడ ఇంకొక డిస్క్లైమర్ కూడా ఉండాలి. ఐశ్వర్యవంతుడు అంటే ఎవడింతకి? కార్లు, స్థలాలు, పొలాలు, బిల్డింగులు, మిద్దెలు, మేడలు, అన్ని పనులు అన్ని ఉన్నాడు ధనవంతుడు అంటే. ధనవంతుడికి అసలు డెఫినేషన్ ఏంటి? త్వరగా చెప్పండి, ధనవంతుడికి డెఫినేషన్ ఏంటి? నీకు రోజు ధరించుకోవడానికి ఉందా? తక్కువ కాకుండా రోజు తినటానికి ఉందా? రేపు తినటానికి కూడా ఉందా? నువ్వు ధనవంతుడివి. అర్థమవుతుందా? పర్ డే, రోజుకి ప్రపంచవ్యాప్తంగా లెక్కల ప్రకారం 30,000 మంది ఆకలితో ప్రతిరోజు చేస్తున్నారు, ఎవ్రీడే. మనకి ఎన్ని రోజులకి సరిపడా ఉంది? నిజంగా కోవిడ్ లాంటి లాక్డౌన్ సడన్ గా ఇప్పుడు వచ్చింది అనుకో, ఉన్న పొలంగా మన ఇంట్లో ఉన్న ఎన్ని రోజులు తినగలుగుతాం మనం? మీరే చెప్పండి, ఎన్ని రోజులు తినగలుగుతాం? వారం రోజులు, 10 రోజులు, నెల రోజులు? ఏముంది, ఒక మూట బియ్యం ఉంటే ఎన్ని రోజులు తింటాం పచ్చళ్ళన్నీ వేసుకొని? అంటే మనకి ఏం తక్కువ కావట్లా ఒక నెల రోజులకి? ఇప్పుడు ధనవంతులమా కాదా మనం? అర్థమవుతుందా? ఇది ఫ్యాక్ట్. ఇది అయ్యో నా ప్రాణమా, నాకు అది లేదు, నాకు ఇది లేదు. సరే, కాబట్టి ఇక్కడ బర్జిల్లయ్య ఏమంటున్నాడు? సరే, ఆయన ధనంతో ఏం చేశాడు? రాజుని సేవించాడు. మనము కూడా ఇప్పుడు యేసు ప్రభువుకి అప్లై చేస్తే దానిని, మనము కూడా మన రాజు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువుని మనం మన ధనంతో ఏం చేయగలగాలి? సేవించాలి. అర్థమవుతుందా? మనకి పుస్తకాలు ప్రింట్ చేసే దినకర్ ప్రెస్ వాళ్ళు ఉన్నారు, ధనవంతులు, లేకపోతే కోటీశ్వర్లు. వాళ్ళ కమిట్మెంట్ ఏమైంది? ఇప్పుడు మేము లిటరేచర్ని ప్రింట్ చేస్తాము, రకరకాల రీతుల్లో మినిస్ట్రీలో పాలు పొందటము, లేకపోతే మినిస్ట్రీలో ఉన్న వాళ్ళని ఎంకరేజ్ చేయటము, సపోర్ట్ చేయటము. అర్థమైందా? ఈ ధనంతో ఏం చేయాలి? అందుకే అస్థిరమైన ధనంతో ఏం చేయొచ్చు, ఏం చెయ్యాలి అని యేసు ప్రభు చెప్పారు. ఎవరిని సంపాదించుకోవాలంట? ఏంటండి అన్నిటికీ సైలెంట్గా ఉంటారు? అస్థిరమైన ధనంతో ఏం సంపాదించుకోమని చెప్పారు ప్రభు? చెప్పండి, ఆన్లైన్లో వాళ్ళైనా చెప్పండి, ఆన్సర్ ఏంటి? స్నేహితులని. యేసు ప్రభు ఏం చెప్పాడు? అస్థిరమైన ధనంతో ఫ్రెండ్స్ని సంపాదించుకోండి, వాళ్ళ కోసం ఖర్చు పెట్టి
అయ్యో వీడేంటి అసలు వాడు దాచుకోకుండా నా కోసం ఖర్చు పెడుతున్నాడు ఏంటయ్యా అంటే, తీరా ఇదిగో నన్ను బట్టి కాదు నా ప్రభువుని బట్టి అని చెప్పి వాళ్ళని సంపాదించుకోండి దేవుని కోసం ధనంతో. ఓకే, సరే. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు వారు ఇప్పుడు ఈ రాజు ఎట్లాంటి కండిషన్లో ఉన్నాడు, ఎలాంటి కండిషన్లో ఉన్నప్పుడు ఈయన సహాయపడ్డాడంట? అరణ్యంలో ఇబ్బందిలో ఉన్నప్పుడు. యేసు ప్రభు ఇదే విషయాన్ని మనకి మత్తయి సువార్త 25లో చెప్పారు. ఒకసారి గుర్తు చేసుకున్నారండి. మత్తయి సువార్త 25వ అధ్యాయం 34 నుండి 40వ వచనం వరకు మనం చూస్తే అక్కడ ప్రభు చెప్పిన మాట ఏంటి? తన కుడివైపున ఉన్నటువంటి వాళ్ళని చూసి ప్రభు ఏమన్నారు? నేను ఆకలి గొంటిని నాకు భోజనం పెట్టితిరి, నేను దప్పిగొంటిని నాకు దాహం ఇచ్చితిరి, పరదేశినై ఉంటిని నన్ను చేర్చుకొంటిరి, దిగంబరినై ఉంటిని నాకు బట్టలు ఇచ్చితిరి, రోగినై ఉంటిని నన్ను చూడవచ్చితిరి, చెరసాలలో ఉంటిని నా యొద్దకు వచ్చితిరని చెప్పును. అప్పుడు వీళ్ళు అడిగారంట నీతిమంతులు, ప్రభువా మేమెప్పుడు ఇవన్నీ చేశాము అని అంటే ఆ రాజు చెప్పింది ఏంటి? 40వ వచనం. అందుకు రాజు, మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులలో ఒకరికి మీరు చేసితిరి కనుక నాకు చేసితిరి అని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. అర్థమవుతుందా? కాబట్టి ఎవరికి చేస్తే అంటే ఆ ధనము ఎక్కడెక్కడ ఖర్చు పెట్టారంటే వీళ్ళు ఇంతకీ? ఇప్పుడు ఒకడు రోగి అయి ఉన్నాడు, అక్కడ ఆ నీడుంటదా? ఒకడు చెరసాలలో ఉన్నాడు, ఒకడు దిగంబరిగా ఉన్నాడు, బట్టలు ఇవ్వటం, భోజనం పెట్టటం. ఓకే, జైల్లో ఉంటే వెళ్ళటానికి ఖర్చు అవుతుందో జర్నీకి రాను పోను. సో ఇవన్నీ కూడా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆ దేవుడు ఇచ్చినటువంటి ఆ ధనాన్ని సహోదరుల కొరకు అల్పులైన, అక్కడ ఆ మాట కూడా రాయబడింది, మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులు. కాబట్టి మిక్కిలి అల్పులైనటువంటి వారికి, సహోదరులకి మనము ఆ రకమైనటువంటి అవసరతల్లో ఉన్న వారికి అవి ఇవ్వటం అనేది ప్రభు ఏమన్నారు? వారికి చేసితిరి గనక. ఎవరికి చేసినట్టు అన్నారు? నిశ్చయముగా నాకు చేసినట్లే. అది కూడా ఊరికే నాకు చేసినట్లే అనట్లా, నిశ్చయముగా, ఖచ్చితంగా, ఖచ్చితంగా. కాబట్టి ఇప్పుడు చూడండి, బర్జిల్లై కూడా ఏం చేశాడు? ఖచ్చితంగా. ఇక్కడ యేసు ప్రభు చెప్పింది ఇప్పుడు ఇక్కడ జరిగిందా? ఖచ్చితంగా, ఖచ్చితంగా అదే చేశాడు. తన దగ్గర ఉన్నటువంటి ఐశ్వర్యంతో ఇబ్బందిలో ఉన్న ఒక సహోదరుని ఒక రాజు దగ్గరకు వచ్చి ఇవన్నీ కూడా ఆయన ఇవ్వటాన్ని మనం చూస్తాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయంలో ఒక మాట గుర్తు చేసుకుందాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 17వ వచనం. ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక, అస్థిరమైన ధనమందు నమ్మిక ఉంచక, సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగా దయచేయు దేవుని యందే నమ్మిక ఉంచుడి అని తిమోతి అక్కడ ఉన్న వాళ్ళందరికీ ఆజ్ఞాపించు అంటున్నాడు. కాబట్టి ధనవంతులుగా ఉండటం పాపం కాదు. అయితే ధనవంతులైన వారికి ఇక్కడ 6:17లో చెప్పబడిన ఒక వార్నింగ్ ఏంటి? అస్థిరమైన ధనమందు వెళ్ళిపోయే ఛాన్స్ ఉంటుంది నమ్మకం. మీరు అట్లా అయిపోవద్దు. మరొక విషయం ఏంటంటే, మీకు ఆ ధనమును బట్టి గర్వం వచ్చే అవకాశం ఉంటుంది. అట్లా కూడా అయిపోవద్దు. మీరు గర్విష్ఠులు అవ్వద్దు, అలాగే అస్థిరమైనటువంటి ధనం మీదకి మీ నమ్మకాన్ని వెళ్ళిపోనివ్వద్దు. మీకు దానిని ధారాళంగా ఇచ్చిన దేవుని యందే మీ నమ్మకాన్ని ఉంచుకొని మీరు కంటిన్యూ అవ్వండి అన్నాడు. లోకంలో ధనవంతులకి రెండే కదా ఉండేది. నేను ధనవంతుని, వాడికి ఏముంటది? సాధారణంగా గర్వం. అందుకే కింద నుండి ఎట్లా పిలుస్తారు? ఒరేయ్ హాయ్, ఇక నోటికి ఏదొస్తే అదే. ఇక సో దేవుని బిడ్డలముగా ధనముతో మన వైఖరి జాగ్రత్తగా చూసుకోవాలి. ధనవంతులు అంటే ఎవరో అనుకున్నారు, మళ్ళీ ఇందాక చెప్పాను, ఇప్పుడు మనందరం ధనవంతులమేనా కదా. సో మనకు కూడా ఏముంటది? మనకి ఛాన్స్ ఉంటుంది గర్విష్ఠులు అయిపోయే ఛాన్స్. మనకి ఛాన్స్ ఉంటుంది, ఆల్రెడీ నాకు అన్నీ ఉన్నాయి, ధరించుకోవడానికి ఉన్నాయి, తినటానికి ఉంది, ఉండటానికి ఉంది, అబ్బే. కాబట్టి మెల్లిగా ఈ అస్థిరమైపోయే వాటి ఏందో నమ్మకం ఉంచే వాళ్ళంగా ఉండకూడదు. సో ఏం చేసినా మన నమ్మకం మాత్రం ఎక్కడ ఉండాలి? ప్రభువు మీదే. ఇప్పుడు అనారోగ్యం వచ్చింది, డాక్టర్ దగ్గరికి వెళ్తాం, ఆయన చేసేదా ఆయన చేస్తాడు. ఇప్పుడు నమ్మకం డాక్టర్ మీద లేకపోతే
మందుల మీద, దేవుని మీద? చెప్పండి. లోకస్తుల నమ్మకం అయితే డాక్టర్ గారి మీద, అయ్యా దేవుడు లాంటి వాళ్ళు అయ్యా, ఇక మీరేం చేస్తే అదేనయ్యా. కానీ మనకి డాక్టర్ గారు ఆయన ఏం చేసినా ఎంత చేసినా అల్టిమేట్ గా మన నమ్మకం ఎక్కడ ఉండాలి? అది. సో ఏం జరిగినా సరే ప్రతి పరిస్థితిలో కూడా మన ఫెయిత్ మాత్రం ప్రభు మీద ఉండాలి. సరే, ఇక్కడికి వచ్చేయండి, బర్జిల్లే దగ్గర. కాబట్టి యేసు ప్రభు చెప్పిన విధంగానే ఈయన గర్విష్ఠగా కనబడట్లేదు, తన దగ్గర ఉన్నది దాచుకునేవాడిగా కనబడట్లేదు. ఒక సహోదరుడు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు తన దగ్గర ఉన్నది పంపించుచూ వచ్చిందంట. ఎన్ని రోజులు పంపించాడు మరి ఈ పెద్ద ఆయన? హెల్ప్ చేస్తా వచ్చాడు. ఇవన్నీ కూడా చాలా శ్రేష్టమైనటువంటి పనులు ఈయన చేసింది. కాబట్టి వీళ్ళకి ప్రభు ఇచ్చేటువంటి ఆశీర్వాదం ఏంటి ఇంతకీ? ఇట్లాంటి వాళ్ళకి మత్తయిలో ప్రభు చెప్పారు కదా. ఇప్పుడు లోకాకి రండి, లూకాసు వార్త 22లో ఇట్లాంటి వాళ్ళ గురించే లూకా భక్తుడు రాస్తా ఏమని చెప్పాడు ఇక్కడ? 22వ అధ్యాయం 28వ వచనం చూడండి. లూకా 22:28. నా శోధనలలో నాతో కూడా నిలిచి ఉన్నవారు మీరే గనక, నా తండ్రి నాకు రాజ్యము నియమించినట్లుగా నా రాజ్యంలో నా బల్ల యొద్ద అన్నపానములు పుచ్చుకొని సింహాసనం మీద కూర్చుండి ఇజ్రాయేలు 12 గోత్రముల వారికి మీరు తీర్పు తీర్చుటకై నేను మీకు రాజ్యమును నియమించుచున్నాను. సరే, ఆ రెండో భాగాన్ని పక్కన పెడితే, నా శోధనలో నాతో కూడా నిలిచి ఉన్నవారు మీరే కాబట్టి మిమ్మల్ని ఎక్కడ పెట్టుకుంటాను అంటున్నాడు? నా రాజ్యములో నా బల్ల యొద్ద అన్నపానములు పుచ్చుకోవటానికి అన్నాడు. ఇప్పుడు దావీదు చేస్తున్న పని కూడా ఇదే. మళ్ళీ ఈయన హెల్ప్ చేశాడంట. దావీదు ఏమంటున్నాడు? నువ్వు నాతో పాటు యెరూషలేముకి వచ్చేస్తే నేనేం చేస్తానంటే ఇక నువ్వు నాతోనే ఉండాలి. దావీదు యొక్క రిక్వెస్ట్ ఏంటి ఇక్కడ? బర్జిల్లై, నువ్వు నాతో పాటు నది దాటు, నాతో పాటు యెరూషలేముకి రా, ఇక నీ జీవితకాలం నువ్వు నాతోనే ఉండాలి అంటే బర్జిల్లై యొక్క సమాధానం ఏంటి? అయ్యా, నాకు ఇప్పటికే 80 ఏళ్ళు, పెద్దోడిని అయిపోయాను, నాకేమొద్దు అంటున్నాడు. ఇప్పుడు నీ రాజ్యానికి వచ్చి అక్కడ గాయకులు ఏవో పాటలు పాడతారు, దాంట్లో రాగాలు తాళాలు వినేంత చెవులు ఏం పెద్ద నాకేం పని చేయట్లా. నువ్వేదో టేబుల్ మీద 10 రకాలు పెడతావు, లేకపోతే 100 రకాలు పెడతావు, అన్నీ తినేటువంటి ఇది కూడా నాకు లేదు అంటే. ఆయన పిలిచి ఒక ఆఫర్ ఇస్తే, రాజు పిలిచి ఒక ఆఫర్ ఇస్తే దాన్ని ఏమంటున్నాడు? సింపుల్ గా దానికి నో చెప్పగలిగాడు. ఇలాంటి ఆఫర్లు మన దగ్గరకు వస్తే ఏం చేస్తాం? ఎగ్గిరికి అంతేసి, దేవా మరి నేను చేసిన దాన్ని నువ్వన్నా గమనించావు కనీసం అంటే ఆయన ఫోకస్ ఎక్కడుందంటే ప్రయారిటీ కనిపిస్తుంది ఇక్కడ, ప్రాధాన్యత. ఏది ప్రాధాన్యత తన లైఫ్ కి? బర్జిల్లై ఏం చెప్పాడు ఇక్కడ? ఆల్రెడీ చదివాం కాబట్టి నేను చెప్పట్ల, కాంటెక్స్ట్ వైపు చూస్తా ఉండండి. ఏం చెప్పాడు అక్కడ? నా చెవులా పెద్ద పని చేయట్లేదు, ఆ పాటలు నాకు పెద్ద పని చేయవు, నాలుక పెద్ద టేస్టింగ్ బడ్లేమో ఇప్పుడు పెద్దగా లేవు, ఇంత జర్నీ చేసి నేను అక్కడికి వచ్చి ఏం చేయాలి? నా ప్రయారిటీ ఏంటి అని అంటే, నేను వయసులో లేను, చనిపోవడానికి దగ్గరలో ఉన్నాను, కాబట్టి నేను ఎలాగో చనిపోతాను, నేను ఇక్కడే నా ఇంటి దగ్గరే ఎందుకుంటాను అంటే, నేను చనిపోయి నా పితరుల సమాధిలోకి వెళ్తాను. యెరూషలేములో అంటే అక్కడెక్కడో పెడతారు, కానీ తన ఆశ ఏంటి? నా పితరుల సమాధిలోకి నేను వెళ్ళాలి. ఒక రకంగా బర్జిల్లైకి ఏమర్థమైంది? తన యొక్క చివరి టైం దగ్గర అని తనకి అర్థమైంది. బైబిల్లో అనేక మంది వాళ్ళ యొక్క చివరి టైమ్స్ అర్థమైన వాళ్ళు ముందే మాట్లాడేశారు. ఎవరెవరిని గుర్తొస్తున్నారా? పౌలు చెప్పాడు, ఇంకా పరుగు కడముట్టించి తిని అని చెప్పి వెంటనే అంటాడు, ఇప్పుడే నేను పానార్పణముగా పోయబడి తిని అంటాడు. ఇంక అయిపోయింది, నేను ఎండుకు వచ్చేసాను అంటాడు. పేతురు కూడా తన పత్రిక రాస్తూ 1వ అధ్యాయంలో ఈ గుడారమును విడిచి వెళ్ళిపోవాల్సిన టైం వచ్చింది అని చెప్పి తను కూడా తన గురించి రాసేసాడు. పేతురుకు కూడా ఏమర్థమైంది? నేను వెళ్ళిపోయే టైము వచ్చేసింది అని పేతురుకు కూడా అర్థమైపోయింది. దేవుని బిడ్డలకండి, దేవునితో రైట్ రిలేషన్షిప్ కలిగినటువంటి వారికి వాళ్ళ యొక్క పోకడ అర్థమవుతుంది. అర్ధాంతరంగా, తెలియకుండా, అయోమయంగా కాదు.
వాళ్ళు చాలా ప్రిపేర్డ్ గా ఉంటారు. ప్రభు వాళ్ళని చక్కగా ప్రిపేర్ చేస్తారు. వాళ్ళకి అర్థం అవుతుంది. వాళ్ళు బ్రతికుండగానే వాళ్ళ యొక్క పోకడ గురించి మాట్లాడతారు. చక్కగా బాయ్ చెప్పి వెళ్ళిపోతారు. ఎడ్వర్డ్ విలియమ్స్ గారి పేరెంట్స్ యొక్క టెస్ట్ మనీ ఒకవేళ మీరు వినుంటే ఆయనే చెప్తాడు వాళ్ళ అమ్మ నాన్న గురించి. ఒక మీటింగ్ లో మాట్లాడిసినోడు సడన్ గా ఎందుకో నడిపింపు లేక త్వరగా బయలుదేరి ఇంటికి వెళ్తాడు. వాళ్ళ ఫాదర్ యొక్క డెత్ ఆయన ముందే మాట్లాడాడు ఎడ్వర్డ్ గారితో. వాళ్ళ అమ్మగారు ఆమె కూడా ఆమె డెత్ గురించి ముందుగానే మాట్లాడింది. చక్కగా అన్ని మాట్లాడి ఒక సెండ్ ఆఫ్ ఇచ్చిన తర్వాత వాళ్ళు చచ్చిపోతారు. ఆ మాటలు చెప్పినప్పుడు వాళ్ళిద్దరూ అంటే ఒక డ్రగ్ ఎడిక్ట్, ఒకప్పుడు ఆయన సాక్ష్యం తెలిసిన వాళ్ళకి తెలిసి ఉండొచ్చు. ఇంజక్షన్లు ఎక్కించుకొని డ్రగ్ ఎడిక్ట్. అలాంటి బిడ్డని కన్నీటి ప్రార్థనతో ప్రభు దగ్గరికి నడిపించుకున్నటువంటి ఆ పేరెంట్స్ వాళ్ళిద్దరూ కూడా వాళ్ళకి ఏం అర్థమైపోయింది? వాళ్ళ పోకడ ఎప్పుడో వాళ్ళకి క్లియర్ గా అర్థమైంది. వాళ్ళు బతికుండగానే అన్ని చెక్కబెట్టుకొని అప్పగించి, అసలు ఎవరి దాకెందుకు, ఎవరి గురించి అయితే ఇప్పుడు చదువుతున్నాము, ఈ దావీదు రాజులు మొదటి గ్రంథము 2వ అధ్యాయంలో సొలొమోనుని పిలిచి ఏం చెప్పాడు? నేను వెళ్ళిపోయే టైం వచ్చింది అని చెప్పి ఆయన అప్పగింతలు మొదలు పెట్టాడు. అవునా కదా? ఆ అప్పగింతల్లోనే షిమీముని మాత్రం వదిలిపెట్టద్దు అన్నాడు. ఆ అప్పగింతల్లోనే యోబు విషయం చూసుకో అన్నాడు. వాడిని నెమ్మదిగా పోనీయొద్దు అన్నాడు. అవునా? ఈ అప్పగింతల్లోనే ఇంతకీ బర్జిల్లయి కూడా ఉన్నాడు. రండి ఒకసారి చదువుదాం. 2వ అధ్యాయం, రాజులు మొదటి గ్రంథం 2వ అధ్యాయం 7వ వచనం. నేను నీ సహోదరుడైన అబ్షాలోము ముందర నుండి పారిపోగా గిలాదీయుడైన బర్జిల్లయి కుమారులు నా సహాయమునకు వచ్చిరి. నీవు వారి మీద దయ ఉంచి నీ బల్ల యొద్ద భోజనము చేయి వారిలో వారిని చేర్చుము. తర్వాత షిమి గురించి చెప్పాడు. అంటే ఆయన వెళ్ళిపోబోయే ముందు ఆ అప్పగింతలలో తన చివరి మాటలలో సొలొమోనుకి ఏదైతే చెప్పాడో దాంట్లో ఎవరి గురించి మాట్లాడాడు దావీదు? కేవలము దావీదు బ్రతికున్న దినాల వరకే కాదు, దావీదు చనిపోయిన తర్వాత కూడా రాజు అవుతున్నటువంటి సొలొమోను యొక్క బల్ల దగ్గర బర్జిల్లయి కుమారులు భోజనము చేసే ఆధిక్యతను వాళ్ళకి కంటిన్యూ అయింది. ఇది ఎంత గొప్ప విషయం అండి! అంటే తల్లిదండ్రులు చేసినవి పిల్లల మీదకి వస్తాయి అనేటువంటి విషయము కర్మగా మనము చూస్తాము. అది లోకంలో ఉన్నటువంటి తీరి వేరు. ఈ లోకంలో బ్రతికున్నప్పుడు చేసిన దాన్ని బట్టి నెక్స్ట్ జన్మలో మనం ఏ జంతువుల్లో పుడతామో దాన్ని డిపెండ్ అయి ఉంటది అని వాళ్ళ యొక్క నమ్మిక. కానీ బైబిల్ మనకి చెప్పేది ఏంటి? 3-4 తరముల వరకు తండ్రుల యొక్క దోషమును పిల్లల మీదకి రప్పిస్తాను అని చెప్తూనే మరొక వైపు ఏం చెప్పారు? ఎవరైతే అదేమో అవిధేయత చూపిస్తే, కానీ విధేయత చూపిస్తే ఏమన్నాడు? ఎన్ని తరాలంట? 1000 తరాలంట. 1 తరం 2 తరాలు కాదు, 1000 తరాలంట. అదేమో నాశమాషి మాట అనే కాదు. సో దావీదు ఏం చేస్తున్నాడు ఇక్కడ? బర్జిల్ల యొక్క పిల్లలకి కూడా ఈ యొక్క ఆధిక్యత కంటిన్యూ చెయ్యాలి. సొలొమోన్, నువ్వు దీన్ని కంటిన్యూ చేయి, వదిలిపెట్టద్దు అంటే ఆ మాట సొలొమోనుకి చెప్తున్నాడంటే బర్జిల్ల చేసిన సహాయము తనకి ఎట్లా ఉంది? అసలు ఏదో మనం చదువుకున్నంత ఈజీగా సిల్లీగా ఏమి లేదు. అది చాలా అమూల్యమైనటువంటి రైట్ నీడ్ లో రైట్ హెల్ప్. అది కూడా ఆయన పంపించుతూ వచ్చాడు అనేక రోజులు. కాబట్టి దావీదు ఎంతో కృతజ్ఞతతో ఉన్నాడు. ఈవెన్ నీ బల్ల దగ్గర బర్జిల్లయి పిల్లలు కూడా నీ బల్ల దగ్గరే భోజనం చేయాలి. కాబట్టి మీరు చేసిన దానికి బదులుగా మీరు నా బల్ల దగ్గర ఉండాలి అని యేసు ప్రభువు చెప్పినటువంటి ఆ దానిని మరలా ఇప్పుడు దావీదు బర్జిల్లయికి కూడా ఆ ఆఫర్ ఇస్తున్నాడు. అయితే బర్జిల్లయి మాత్రం మనకు కూడా కొన్ని ఆఫర్లు మన ముందుకు రావచ్చు. అయితే మనం ప్రయారిటీ చేసుకోవాలి. ఏది ప్రాధాన్యత, ఏది ప్రాముఖ్యమైంది? ఇప్పుడు బర్జిల్లకి ప్రయారిటీ ఏంటి? రాజు దగ్గర బల్ల దగ్గర ఉండటం కన్నా కూడా ఎక్కడ ఉండాలి? నేను నా ఇంట్లో ఉండాలి. ఎందుకంటే నా టైం వచ్చింది, నాకు తెలుసు. నేను నా పితరుల సమాధిలోనికే వెళ్ళాలి. మనం పెద్ద పట్టించుకోం ఈ రోజుల్లో. సమాధులు అంటే ఆల్రెడీ పెట్టిన వాళ్ళ దగ్గర తవ్వినప్పుడు ఎముకలు వస్తాయి, వాటిని తీసి ఇసిరేసి ఇంకోటి పెట్టేస్తున్నారు ఇప్పుడు స్థలాలు లేక.
కానీ వాళ్ళకి సమాధులు అనేవి చాలా చాలా ప్రాముఖ్యంగా ఎంచేవాళ్ళు. అందుకే నెహెమ్యా కూడా రాజుకి ఎట్లా చెప్పాడు సంగతిని, మా ఊరిని తగలబెట్టారు, మా గుడి కూలిపోయింది, కాలిపోయింది, ఇవన్నీ చెప్పట్లా. నా పితరుల సమాధులుండు పట్టణము అన్నాడు అంతే. రాజుకి విషయం అర్థమైపోయింది. పితరుల సమాధులుండే పట్టణము ఎంత ప్రాముఖ్యమైనదిగా విలువైనదిగా ఎంచేవాళ్ళంటే వాళ్ళు ఆ దినాల్లో ఆ ఒక్క మాట చెప్పగానే రాజుకి అర్థమైపోయింది, నువ్వు బయలుదేరన్నాడు. ఆయన ఆలయం గురించి మాట్లాడలా, తన మతం గురించి మాట్లాడలా. ఏం చెప్పాడు నెహెమ్యా అక్కడ? నా పితరుల సమాధులుండు పట్టణము అన్నాడు అంతే. వెరీ వెరీ ఇంపార్టెంట్. సరే, ఇక్కడికి రండి. బర్జిల్లై దగ్గర మనం ఇంకా ఏం నేర్చుకోగలచ్చు చూడండి. అయితే రాజు మాటకి కంప్లీట్ గా నో చెప్పకుండా 36లో ఏమన్నాడు, నీ దాసునైన నేను నీతో కూడా నది దాటి అవతలకి కొంచెం దూరం వస్తా, ఇక్కడే ఆగిపోను, వస్తాను. ఎక్కడ వరకు? ఇప్పుడు నది యువతలు ఉన్నాము, నది దాడదాం, నది అవతలకు కూడా వస్తాను, అవతల కూడా మళ్ళీ ఇంకా కొంచెం దూరం కూడా వస్తాను నీతో, అక్కడ నుంచి మళ్ళీ నేను వెనక్కి వచ్చేస్తాను అని రాజుకి విన్నవించుకోవటం. అది కూడా ఎట్లా చెప్తున్నాడు, ఎలా మొదలు పెట్టాడు? 36వ వచనంలో, నీ దాసునైన నేను. అధిక ఐశ్వర్యవంతుడు, అందులోనూ దావీదు కన్నా వయసులో పెద్దవాడు అప్పటికే, అందులోనూ దావీదికి మల్టిపుల్ టైమ్స్ హెల్ప్ చేసిన వాడు. అలాంటి వాడు ఎలా మాట్లాడచ్చు? జనరల్గా అయితే మనకి ఒక వ్యక్తి మల్టిపుల్ టైమ్స్ హెల్ప్ చేశారండి, వయసులో పెద్దోళ్ళు, డబ్బున్నోళ్ళు, ఎలా మాట్లాడే ఛాన్స్ ఉంటుంది? కనీసం దావీదు అని పేరు పెట్టన్నా పిలవచ్చు, పెద్దరికం కాబట్టి. కానీ ఏమంటున్నాడు దావీదుని అడ్రస్ చేసేటప్పుడు? నీ దాసునైన నేను. గర్వం కనిపిస్తుందా, తగ్గింపు కనబడుతుందా అక్కడ? చూసారా? బర్జిల్లై యొక్క లైఫ్ అండి చాలా అద్భుతమైనటువంటి జీవితం అయింది. అసలు ఈ బుక్ చదువుతా ఉంటే ఇక ఈ బుక్ అనేది ఏముందిలే, ఏది చదువుతున్నా దేవుని వాక్యంలో ఏమున్నాయి? మైండ్స్ ఉన్నాయి అన్నమాట. నిన్న న్యూస్ చూస్తుంటే హెడ్లైన్స్ లో చెప్తున్నారు, గనులు, ఈ బొగ్గు గనులు వేలమేస్తున్నారు మైండ్స్. దానికి నేషనల్ గా కాకుండా ఇంటర్నేషనల్ గా కూడా కొన్ని కంపెనీలు పార్టిసిపేట్ చేస్తున్నాయి అని చెప్తుంటే, అంటే ఏం తెలుసు వాళ్ళకి? లోపలికి చాలా దొరుకుద్ది కాబట్టి ఇన్ని కోట్లకి పాడుకుందాం గవర్నమెంట్ దగ్గర. దేవుని వాక్యం కూడా ఎట్లాంటిది? గని మనం ఎంత తవ్వటానికి మొదలు పెడితే అన్ని వస్తానే ఉంటాయి. ఈ గని ఎప్పుడు తరిగిపోద్ది? సింగరేనన్న కొంతకాలానికి ఆగిపోద్దేమో, ఇక చాలే తవ్విందని. కానీ ఈ గని ఏమవుతుంది? మన జీవిత కాలం అంతా మనం ఎంత తవ్వుకున్నా సరే ఇది అయిపోయేది కాదు, ఆగిపోయేది కాదు. బర్జిల్లై యొక్క లైఫ్ ఎంత చక్కనిదో, ఎంత చక్కనిదో. ఇప్పుడు బర్జిల్లైకి యేసు ప్రభు చెప్పిందే జరిగింది. లూకాసు వార్త 6వ అధ్యాయంలో మనం ఒక మాట చదువుతాం, 36, 37 చూడండి. లూకాసు వార్త 6వ అధ్యాయం 38. ఆయన అంటున్నాడు, సరే కిందకు వచ్చేయండి 3వ లైన్ దగ్గర. ఇయుడి అప్పుడు మీకు ఇయ్యబడును, అణచి కుదిలించి దిగజారునట్లు నిండు కొలతను మనుష్యులు మీ ఒడిలో కొలుతురు. మీరు ఏ కొలతతో కొలుతురో ఆ కొలతతోనే మీకు మరలా కొలవబడును. అర్థమైందా? ఎలా ఇవ్వాలంట? ఇప్పుడు ఇట్లా ఇట్లా ఊపి కుదిలించామనుకో, డబ్బాలో ఎప్పుడన్నా రైస్ బ్యాగ్ ఓపెన్ చేసి పోసేటప్పుడు ఏమవుతుంది? ఫుల్ అయిపోయినట్టుగా ఉంటది, కానీ ఇట్లా కుదిలిస్తే ఏమవుతుంది? మిగతావి కూడా పడతాయి అందులో. ఆ విధంగా అణచి కుదిలించి కొంచెం నొక్కి మీరు ఏ కొలతతో కొలుస్తారో ఆ కొలతతోనే మీకు కూడా కొలవబడుతుంది. ఇవ్వండి, మీకు ఇవ్వబడుతుంది. ఇది ఓపెన్ సీక్రెట్ అండి. సీక్రెట్ లాగానే ఉంటుంది, కానీ ఇది ఓపెన్ సీక్రెట్ అంటే అదే. చాలా సార్లు ఎందుకు మనకి ఇవ్వబడదు అంటే మనం ఇవ్వట్లేదు కాబట్టి. దేవుని పనికో, సంఘ పరిచర్యకో, మిషనరీస్కో, లేకపోతే మన కళ్ళ ముందుకు దేవుడు తీసుకొచ్చినటువంటి పేదలకో ప్రభు మనకిచ్చిన సామర్థ్యం కొలది ఇవ్వనప్పుడు కొన్నిసార్లు ఇచ్చినా కూడా ఎలాగిస్తాము? కుదిలిస్తే కొంచెం ఎక్కువ పడుతుంది కాబట్టి చేద్దాం, కానీ పైపైన చేద్దాం.
ఎలా చేయకూడదు? అణచి కుదిలించినట్టుగా చక్కగా మీరు ఇవ్వండి. మీరు ఇచ్చిన దాని ప్రకారమే, మీరు కొలిచిన కొలత చొప్పుననే మీకు కూడా కొలవబడుతుంది. కాబట్టి బర్జిల్లై ఏమంటున్నాడు చూడండి, చివరికి ఏమంటున్నాడు, రాజువగు నీవు 36లోనే నాకు అంత ప్రత్యుపకారము చేయనేలా. ఇంత ప్రత్యుపకారం ఎందుకయ్యా నాకు? అంటే ఆయన దగ్గర ఏం లేదు, అసలు ఏం లేదు, చెప్పండి. ఎక్స్పెక్టేషనే లేదు. అవునా? నేను ఇన్ని రోజులు ఇన్ని పంపించాను, ఇంత ఖర్చు పెట్టాను ఈయన మీద, కాబట్టి ఈయన నాకు ఏదో, అంటే ఆయన సాయం చేసేటప్పుడు, ఆయన ఇచ్చేటప్పుడు మళ్ళీ తిరిగి ఏదో ఆశించి ఇచ్చాడంటారా? కాదు, అది లేదు, అసలు ఆ వైఖరే లేదు. మళ్ళీ తిరిగి ఏమంటున్నాడు ఎదురు, నాకు అంత ఉపకారం, అంటే ఇంత గొప్ప ఉపకారము లేదా ప్రత్యుపకారం నాకెందుకు చేస్తావు? అంటే చేసింది మంచిదే, కానీ ఎంత చేశాను? నేను చేసింది చాలా మినిమం, దానికి ఇంత ప్రత్యుపకారం చేయాలా? అందుకే లోకాల్లో మనం చదువుతాం ఏమని, మనకు అప్పగింపబడినవన్నీ చేసిన తర్వాత ఏమని చెప్పాలంట, నిష్ప్రయోజకమైన దాస్తులము, చేయవలసిందే చేసాం తప్ప ఎక్కువేమీ చేయలేదు. ఎప్పటికప్పుడు చెప్పుకోవాలి, ఎప్పటికప్పుడు గుర్తు చేసుకోవాలి. చేస్తాము, చిన్నదో పెద్దదో చేసాక మనలో ఏం మొదలయ్యే అవకాశం ఉంది? శరీరంలో ఉన్నాం కాబట్టి కొంచెం అతిశయం వచ్చే ఛాన్స్ ఉంది. అవునా? నేను కాబట్టి వెంటనే పక్కన ఉన్న సహోదరులు సహోదరులు గుర్తొస్తారు. వాళ్ళు ఎవరు చేయింది నేనే చేశాను, వెంటనే లోపల బసబస పొంగుతా ఉంటుంది. అందుకే ఎప్పటికప్పుడు ఏం చెప్పుకోవాలి, మనకు మనం ఏదో చేసాం చిన్నదో పెద్దదో దేవుని కోసం, వెంటనే ప్రభువా చేయవలసిందే చేసాం, ఎక్కువేం చేయలా అని చెప్పుకోవటం ఒక రకమైతే, మరొకటి ఏంటంటే ఆల్రెడీ నువ్వు చేసిన దానికే ప్రత్యుపకారముగా నువ్వు మా కొరకు సిలువలో చేసిన దానికి బదులుగా ఇది చేస్తున్నాం తప్ప మేమేం గొప్పవేం చేయట్లేదు అని చెప్తూనే మనం ఎదురు మరలా ఏం చేయనక ఏం ఉండకూడదు, మనకి ఎక్స్పెక్టేషన్ కూడా ఉండదు. ఎక్స్పెక్టేషన్ ఉంటే సాధారణంగా ఏమవుతాము, ఎక్స్పెక్టేషన్ ఆల్రెడీ ఉన్నప్పుడు ఏమవుతాము, అక్కడ అది జరగనప్పుడు డిస్కరేజ్మెంట్ వస్తుంది. అక్కడ అది జరిగినప్పుడు డిస్కరేజ్మెంట్ వస్తుంది. ఒకసారి ఒక మీటింగ్కి వెళ్ళినప్పుడు చాలా రోజులు అయిపోయిందిలేండి, ఒక చోటుకి వెళ్ళినప్పుడు ఇటు నుంచి జర్నీ వాళ్ళ కోసం, ఆ మీటింగ్ కోసం, ఒక ఫ్యామిలీ మీటింగ్ అది, మళ్ళీ అటు నుంచి జర్నీ, అది ఒక మంచి ఆనందింపదగినటువంటి ఒక మీటింగే కాబట్టి రెండు వైపులా జర్నీ ఎక్స్పెండిచర్ ఉంది, ప్లస్ అందులోనూ అది కొంచెం ఆనందించదగినటువంటి మంచి అకేషన్. కాబట్టి ఇక్కడ నుంచి అక్కడ దాకా పోతే ఏముందిలే ఇవ్వకపోతారా అని హృదయంలో ఉంది. రూపాయి కూడా ఇవ్వకుండా పంపించారు. ఏమవుద్ది? అర్థమవుతుందా? దేవుడు పాఠాలు అందరికీ నేర్పుతాడు. వెంటనే హృదయంలో నాకు చేదు మొదలైంది. మళ్ళీ వెంటనే దేవుడు అంటే ప్రభువా నన్ను క్షమించు. అర్థమవుతుందా? ఎక్స్పెక్టేషన్ ఉండకూడదు. వీళ్ళ దగ్గరికి వెళ్తే అది ఇస్తారు, వాళ్ళ దగ్గరికి వెళ్తే అది ఇస్తారు. ఈ రోజుల్లో ఆ విధంగా దేవుని పిల్లల్ని వాడుకుంటున్నారు కొంతమంది. సో ఎవరెవరైతే ఇచ్చే సామర్థ్యంలో ఉంటారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడ్వాంటేజ్ తీసుకునే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఆ విధంగా చేయకూడదు. ఎక్స్పెక్టేషన్ ఉంటే ఏం జరుగుతుంది? బర్జిల్లైకి ఏం లేదు, ఇంతకీ ఎక్స్పెక్టేషనే లేదు. ఆయన ఏదో ఇస్తాడు అంటే, ఆయన ఏదో చేస్తాడు కాబట్టి నేను ఇది చెయ్యాలి అనే వైఖరి లేదు. ఇంతకీ మనం కూడా చేసేటప్పుడు ప్రభు మనకి చెప్పాడు కాబట్టి మనం చెయ్యాలి అంతే. ఆయన ఏదో నేను ఇది చేస్తే ఆయన నాకు అది ఇస్తాడు అనే వైఖరి కాదు. అఫ్ కోర్స్ ఖచ్చితంగా ఆయన ఇస్తాడు, ఖచ్చితంగా దావీదు ఇక్కడ ఇచ్చాడు, ఖచ్చితంగా యేసు ప్రభు కూడా మనకి ఇస్తాడు. అయితే ఆయన ఇస్తాడు అనే దాన్ని బేస్ చేసుకుని మనం చేయకూడదు, కానీ ఆయన చెప్పాడు కాబట్టి చేయాలంతే, ఆయన్ని ప్రేమించి చేయాలంతే. బర్జిల్లైకి ఏ ఎక్స్పెక్టేషన్ లేకుండా, బర్జిల్లైలో కూడా నాకు ఒక మంచి
ఎలాగైతే ముందు ప్యాసేజ్లో మెఫీబోషెతు ఒక మంచి డిసైపుల్ కనబడ్డాడు, మనకి బర్జిల్లయిలో కూడా ఒక మంచి శిష్యుడు కనబడుతున్నాడు. యేసు ప్రభు ఆయన శిష్యుడిని ఇద్దరిని కంపేర్ చేస్తే, ఈ రాజు ఎడల ఆయన చూపించినటువంటి వైఖరి, ఈ రాజు ఎడల ఆయన చూపించినటువంటి రెస్పెక్ట్, ఈ రాజు ఎడల ఆయన చేసినటువంటి పనులు, అర్థమవుతుందా? ఒక మంచి శిష్యుడు కనబడుతున్నాడు బర్జిల్లయిలో కూడా. అంతేకాదు, మరి ఆయన నువ్వంటే దావీదు వదిలేస్తాడా? దావీదేమంటున్నాడు చూడండి, 37 చదువుదాం. నేను నా ఊరి యందుండి మరణమై నా తల్లిదండ్రుల సమాధి యందు పాతి పెట్టబడుటకై అచ్చటికి తిరిగిపోనట్లు నాకు సెలవిమ్ము, నాకు సెలవిమ్ము, చిత్తగిమ్ము, నాకు సెలవిమ్ము. అంటే నేను ఇలాగ అనుకుంటున్నాను అని నిర్దాక్షిణ్యంగా చెప్పి తగదింపులు చేసుకుని వెళ్ళిపోవట్ల. మళ్ళీ ఏమంటున్నాడు? ఆ విధంగా నేను చేయాలి అనుకుంటున్నాను, ఆ విధంగా చేయటానికి నాకు సెలవిమ్ము, చిత్తగించము. ఆ రెండు మాటలు ప్రాముఖ్యమైనవి. అయితే ఇంకో మాట కూడా చెప్పాడు. దానికేమో సెలవిమ్ము అంటున్నాడు, చిత్తగించము అనే మాట దేని కొరకు చెప్పాడంటే ఇప్పుడు చెప్పాడు చూడండి. నీ దాసుడకు కింహాము నా ఏలినవాడవును రాజువనకు నీతో కూడా వెళ్ళుటకు వచ్చుటకు సెలవిమ్ము, నీ దృష్టికి ఏది అనుకూలమో దానిని అతనికి చేయము. మెఫీబోషెతు కూడా ఇదేగా చెప్పింది, నువ్వేం చేయాలనుకుంటున్నావు చేయి, నీ ఇష్టం అన్నాడు. ఇప్పుడు ఈయన కూడా ఏం చెప్తున్నాడు? ఒక మాట చెప్తున్నాడు, ఏంటంటే నేను రాను, కొంత దూరం వరకు వచ్చి వెనక్కి వచ్చేస్తా, కానీ కింహాముని తీసుకెళ్ళు. కింహాము ఎవరు అంటే బర్జిల్లయి కొడుకు. నా కుమారుణ్ణి తీసుకెళ్ళు, వాణ్ణి నీ కోసం ఎలా కావాలంటే అలాగా యూజ్ చేసుకో. ఇందాక మనం 1 రాజులు 2:7 చదివాము. దావీదు చనిపోయే ముందు బర్జిల్లయి కుమారుల్ని నీ టేబుల్ దగ్గర ఉంచుకో అన్నాడు. అంటే బహుశా బర్జిల్లయి చనిపోయాడేమో. ఇప్పుడు కింహాం ఒక్కడే దావీదుతో పాటు వెళ్ళాడు. అయితే దావీదు సొలొమోనుతో మాట్లాడేటప్పటికి బర్జిల్లయి కుమారులు అందరూ వచ్చేసారు. 2 ఉన్నారా 3 ఉన్నారా మనకి క్లారిటీ లేదు. అర్థమవుతుందా? కాబట్టి నా కొడుకుని తీసుకుని వెళ్ళు, అది కూడా చెప్తూనే చిత్తగించుము, నీ దృష్టికి ఏది అనుకూలమో అదే చెయ్యి. నేనేదో చెప్పేది చెప్తున్నాను, నేను చెప్పిందల్లా నువ్వు చేయాలని కాదు. సో మనం కూడా ప్రార్థనలో ప్రభువుకి మన అవసరతలను చెప్పేటప్పుడు ఎలా చెప్పాలి? ప్రభువా చిత్తగించుము, నీకు ఇష్టమైతే. అంతే తప్ప నేను ఇది చెప్తున్నాను చేస్తావో లేదా అని చొక్కా పట్టుకున్నట్టు అడగకూడదు. ప్రభువుని బతిమలు అడుక్కోవాలి, అయ్యా నీకు ఇష్టమైతే ప్లీజ్ ప్లీజ్. అంత మాత్రమే కాదు, ఇంకా ఏమన్నాడు చూడండి, ఆ 2 వచనాలు చూసి అక్కడ ఆపుదాం. రాజు అంటున్నాడు 38, కింహాము నాతో కూడా రావచ్చును, నీ దృష్టికి అనుకూలమైన దానిని నేను చేసేదను, మరియు నా వలన నీవు కోరినదంతయు నేను చేసేదను. నీకు ఇష్టమైంది చెయ్యి అని ఏనంటే, ఆయనేమో నీకు ఇష్టమైంది నేను చేస్తాను అంటున్నాడు. అంటే ప్రార్థనకు జవాబు వస్తుందా? ఆయన ప్రేయర్ రిక్వెస్ట్ పెట్టాడు, నీకు ఇష్టమైంది చెయ్యని. రాజు జవాబిచ్చాడా? నీకు ఇష్టమైంది నేను చేస్తానని. ప్రార్థనకు జవాబు ఉంటుంది. అంతేకాదు, ఇంకా ఏమన్నాడు? రెండో మాట ఏమన్నాడు? నా వలన నువ్వు కోరినది అంతా నేను చేస్తాను. విశ్వాసంతో ఎవరు తీసుకోగలిగితే వాళ్ళది ఆ వాగ్దానం. ఏంటి? నా వలన నువ్వు కోరినది అంతయు నేను నీకు. ఇది ఎవరో దావీదు బర్జిల్లకి చెప్పింది అంటే అది కథలాగే ఉంటది. లేదు, దేవుడు నాతో మాట్లాడుతున్నది, నేను తీసుకోదగిన వాగ్దానం అని తీసుకుంటే అది నీది నాది. ఒక చక్కని ప్రామిస్ ఉంది. ఏంటది? చదవండి నోరు తెరిచి. అబ్బా, బలవంతం చేయాల్సి వస్తుంది. చూసారా? నా వలన నీవు కోరినది అంతయు నేను చేసేదను. అయిపోయింది. సో తర్వాత చదవండి, చివరి వచనం 39. జనులందరూ రాజును నది అవతలకు రాగా బర్జిల్లయి ఏం చేశారంట? ముద్దు పెట్టుకొని దీవించెను. రాజుని బ్లెస్ చేశాడండి. ఈ పెద్ద ఆయన ఏం చేశాడు? వృద్ధాప్యంలో ఉన్నటువంటి యాకోబు కూడా ఎవరినెత్తి మీద చేయబెట్టాడంట? బైబిల్ మనకు చెప్పేది, ఫరో తల మీద చేయబెట్టి ఫరోని బ్లెస్ చేశాడు. ఫరోని ఎత్తి మీద చేయబెట్టడం ఆషమాషి విషయం కాదు. సూపర్ పవర్ ఆయన.
ఆయన ఇంకొకటి ముందు తల వంచాడు అని అంటే బహుశా చరిత్రలో యాకోబు ముందేనేమో ఒక ఫరో తల వంచాడంటే. మోసే ముందు కూడా తల వంచలా. ఇక తప్పనిసరి పరిస్థితుల్లో సరే వెళ్ళండి అన్నాడు. మళ్ళీ వెంటనే రథాలు వేసుకుని వెంటపడ్డాడు. ఎవరి ముందైనా ఒక ఫరో తలంచాడు అని అంటే ఎవరి ముందు? యాకోబు ముందు. ఈ వృద్ధుడైనటువంటి ఈ ముసలివాడైనటువంటి యాకోబు లేదా ఇజ్రాయెల్ ముందు తలంచాడు. దేవుని బిడ్డల ముందు తలంచాల్సిందే. ఇక్కడ బర్జిల్లయి రాజుని దీవించాడు. రాజు ఏం చేశాడంట? బర్జిల్లయిని ఈయనేమో ముద్దు పెట్టుకున్నాడంట. అదే కదా మనం చూసేది బైబిల్లో కూడా. పవిత్రమైన లేదా పరిశుద్ధమైన ముద్దు పెట్టుకోండి, వందనాలు చెప్పుకోండి అని పౌలు నూతన నిబంధన పత్రికల్లో రాయటాన్ని మనం చూస్తాం. ఇది ఏదో కామంతో పెట్టుకునే ముద్దు కాదు. అర్థమైందా? ముద్దు అనగానే మళ్ళీ అది రాంగ్ గా కన్వే అవుతుంది. ఇది ప్రేమతో, ఆప్యాయతతో, ఎలాగైతే పిల్లల్ని మనం ముద్దు పెట్టుకుంటామో ప్రేమతో మన బిడ్డల్ని, ఆ రకమైనటువంటి లవింగ్, అలాంటి ఆప్యాయతతో కూడినటువంటి ముద్దు పెట్టుకున్నాడు. ఏం చేశారంట? బర్జిల్లై తన స్థలమునకు వెళ్ళిపోయాను. బర్జిల్లై తన స్థలమునకు వెళ్ళిపోయాను. కాబట్టి ఎంత చక్కగా ఉంది చూడండి బర్జిల్లై యొక్క లైఫ్. ఆయన రిక్వెస్ట్ ని, అంటే వాస్తవంగా అయితే తనకి జరిగిన, అంటే దావీదు ఎందుకు నేను ఇది చేస్తాను నువ్వు అడిగిందంతా అంటే, దావీదు ఎందుకు చేస్తున్నాడు ఇంతకీ? తనకి జరిగినటువంటి లేదా తాను పొందిన సహాయాన్ని దానికి బదులుగా నేను కృతజ్ఞత చూపించాలి. అంతే కదా దావీదు చేస్తుంది. నేను సహాయం పొందాను బర్జిల్లై ద్వారా, నేను సహాయం పొందాను కాబట్టి నేను ఇప్పుడు దానికి బదులుగా కృతజ్ఞతతో నేను తనకి ఏదన్నా చేస్తాను. మనం ఈ మధ్యలోనే ధ్యానించుకున్నాం, ప్రతి విషయమందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి అనేది. ఇక్కడ ఒకసారి ఒకరి దగ్గర నుంచి, దేవుని దగ్గర నుంచి కావచ్చు, లేకపోతే కొన్నిసార్లు మనం రకరకాల ఇష్యూస్ గుండా వెళ్తా ఉన్నప్పుడు ఆకాశం నుంచి ఒక కట్ట తీసుకొచ్చి దేవుడు మన ముఖంలాగా పడేయడు. ఎవరిని వాడుకుంటాడు? వ్యక్తులనే వాడుకుంటాడు ఆయన. కాబట్టి మేలు పొందినప్పుడు ఖచ్చితంగా ఏం చేయగలగాలి? ఒక థ్యాంక్స్ చెప్పలేకపోతే ఇక అదేం భక్తి అండి? అవునా కదా? పొందిన మేలుకు ప్రతిగా కృతజ్ఞత అనేటువంటి సద్గుణాన్ని, ఇది మంచి గుణం, ఈ సద్గుణాన్ని దావీదు అక్కడ కనపరుస్తా ఉన్నాడు. కాబట్టి ఈ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. ఇది బర్జిల్లై యొక్క లైఫ్ లో మనకి కనబడేటువంటి ప్రాముఖ్యమైనటువంటి విషయాలు. సో బర్జిల్లై యొక్క లైఫ్ ధ్యానిస్తా ఉన్నప్పుడు ఇంకేమన్నా మీకు జ్ఞాపకం వస్తున్నాయా? ఇంకేమున్నాయి ఆయన లైఫ్ లో? చెప్పండి. సో రాజు ఎట్లా ఎలా వ్యవహరించాలో మనం నేర్చుకుంటున్నాము, ధనముతో ఎట్లా వ్యవహరించాలో నేర్చుకుంటున్నాము, ఎలా తగ్గించుకోవాలో నేర్చుకుంటున్నాము, మేలు చేసి కూడా ఏమాత్రము ప్రతిఫలము ఆశించని వైఖరిని నేర్చుకుంటున్నాము. రాజు ఏదో చేస్తాను అన్నప్పటికీ కూడా తను ఏది ఇంపార్టెంటో దాని మీద ప్రయారిటీస్, మనకు కూడా మన ముందుకు చాలా పనులు వచ్చేస్తాయి. ఒక పని చేస్తుండగా ఎవరో పిలుస్తారు, అమ్మ అన్న పిలిచాడు పరిగెత్తాలి. అన్న పిలిస్తే పరిగెత్తేదేంటి? ఏ అన్న పిలిచినా నువ్వు విషయాల్ని ప్రయారిటీ చేసుకోవాలి. ఏది ప్రాముఖ్యమైనది. ఒకసారి ఒకళ్ళు రాలేదు సండే, ఏంటా అని మాట్లాడితే, ఒక అన్న ఫలానా అన్న పిలిచారు, కొంచెం హెల్ప్ కావాలంటే వెళ్ళాను. ఏది ఆరాధన పోగొట్టుకొని ఎవడో అన్న పిలిచాడంట, ఆ అన్నకి హెల్ప్ చేయడానికి ఈ తమ్ముడు వెళ్ళాడంట. అంటే ఏది ప్రయారిటీ ఇక్కడ? ఆరాధన, అన్న? మన ముందుకు కూడా చాలా వస్తాయి, కానీ ఏది అనేది ప్రయారిటీస్ చేసుకోవటంలోనే శిష్యత్వంలో అది కూడా వన్ ఆఫ్ ది పాయింట్. ప్రయారిటీ చేసుకోవాలి. కొన్నిసార్లు నో చెప్పడం నేర్చుకోవాలి. మొహమాటం పోయామా, అయిపోయింది, అవుట్. మొహమాటము గలవారై ఉండకూడని యాకోబు పత్రిక 2:1 చెప్తాడు. మొహమాటము ప్రయారిటీ చేసుకోవడం నేర్చుకోవాలి. ఇంకేం నేర్చుకోవచ్చు బర్జిల్లై లైఫ్ లో? ఇంకేమైనా ఉన్నాయా?
త్వరగా చెప్పండి, ఇంకేమైనా ఉన్నాయా? ఆయన చేసినటువంటి పని, దాని యొక్క ప్రతిఫలము తనతో ఆగిపోకుండా, అంటే దావీదు తరముతోనే ఆగిపోకుండా సొలొమోను తరములో కూడా, సొలొమోన్ టేబుల్ దగ్గర ఎవరున్నారు? బర్జిల్లయి పిల్లలు ఉన్నారు. ఆయన చేసిన పని నెక్స్ట్ జనరేషన్ కూడా ఆ బ్లెస్సింగ్ అనుభవించారు. మనము ఈ యొక్క యేసుక్రీస్తు ప్రభు వారికి శిష్యులముగా మనము జీవించేటువంటి జీవితము, మన వైఖరి ఇక్కడితోనే అయిపోదు. ఇది తర్వాతి తరాన్ని కూడా ఏం చేస్తుంది? చాలా ఇంపార్టెంట్ అది. మనం ఏదో మన కొరకు మాత్రమే జీవించట్లా. మన భక్తి జీవితము వెనకున్న వాళ్ళకు కూడా అది ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. కాబట్టి ఈ యొక్క బర్జిల్ల యొక్క జీవితాన్ని జ్ఞాపకం చేసుకుంటూ, అంటే ఆయన లాయల్టీ ఏ ఏ కాలాల్లో చూపించాడు? గతంలో చూపించాడు, అవునా? మహనీయం దగ్గర ఉన్నప్పుడు. ప్రస్తుతంలో కూడా మళ్ళీ అదే కంటిన్యూ చేస్తున్నాడు. ఎంత లాయల్ గా ఉన్నాడు ఈ కింగ్ కి. మనమేమో గతంలో ఒకసారి చూపించుంటాం, ప్రస్తుతంలోనేమో వ్యత్యాసంగా ఉంటాం. అంటే రోజులు గడుస్తూ ఉన్నాయి, కానీ ఈ రాజు ఎడల నా వైఖరి మాత్రం మారదు. మనకేమో కొత్తలో ఉన్నప్పుడు యేసుప్రభు అంటే భలే ప్రీతి, ఇప్పుడేమో యేసుప్రభు అంటే అలవాటు అయిపోయాడు. మనోడేగా ఇంకా. అప్పుడేమో గౌరవము, భయము, రెస్పెక్ట్ అన్నీ చాలా ఉంటాయి. ఇప్పుడు అలవాటు అయిపోయే కొద్దీ ఈ రాజుతో వ్యవహరించే విధానం కొంచెం పలసనైపోతుంది. కానీ బర్జిల్లై మహనీయంలో ఉన్నప్పుడు అదే వైఖరి, అప్పుడు లాయల్ గానే ఉన్నాడు, ఇప్పుడు కూడా లాయల్ గానే ఉన్నాడు. అప్పుడు నీ దాసుని అంటున్నాడు, ఇప్పుడు నీ దాసుని అంటున్నాడు. కాబట్టి బర్జిల్లై యొక్క జీవితాన్ని జ్ఞాపకం చేసుకుంటూ, ఇప్పుడు అది మనం అప్లై చేసుకుంటూ, మన యొక్క ప్రభువైన యేసుక్రీస్తు ఈ రాజుతో మన వైఖరి, దాన్ని మనము గమనించుకుంటూ ప్రార్థన చేసుకున్నారండి. ప్రార్థన చేసుకుందాం. తలలో ఉంచండి, మోకరించగలిగిన వాళ్ళు మోకరించండి. ప్రార్థన చేసుకుందాం. ఇక మరలా నేను అన్ని జ్ఞాపకం చేయను. ఆ మాటలు వింటుండగానే మనం ఏ విషయాల్లో బర్జిల్లా లాగున్నామో ఈ రాజుతో, ఏ విషయాల్లో లేమో మనకే అర్థమవుతున్నప్పుడు ఆ విషయాల్ని యథార్థంగా ప్రభువుకు చెప్పుకుందాం. ప్రభువుని స్తుతించే అంశాలు ఉన్నాయి. ప్రభు మనల్ని ధనవంతులుగా ఉంచారు. లేమిలో లేం, మనం స్తుతించాలి. ఆయన బల్ల దగ్గరుండే భాగ్యం ఇచ్చారు, స్తుతించాలి. ఒక 2 minutes అందరూ ప్రార్థన చేసుకుందాం. దేవుని వాక్యపు వెలుగులో పరీక్షించుకుందాం.
ప్రార్థన చేసుకుందాం. రండి, వ్యక్తిగత అంశాలు ప్రార్థన చేద్దాం. చెప్పండి, పర్సనల్ పాయింట్స్.